అందరికీ నమస్కారం జీ వారియర్స్. నేను నితేష్ రంజన్. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీని. ఇప్పుడు జీ అడ్వాన్స్డ్ పీవైక్యూ ప్రశ్న తీసుకొస్తున్నాను. మీకు జీ అడ్వాన్స్డ్ పీవైక్యూ కష్టం అనిపిస్తుందా? మీకు అలా అనిపిస్తే ఈ న్యూమరికల్ను కొన్ని సులభమైన దశల్లో విడగొట్టబోతున్నాను. మరి మొదలు పెడదాం. ముందుగా మనం స్టేట్మెంట్తో మొదలు పెడదాం. స్టేట్మెంట్ ఏమిటంటే, ఒక పొడవైన సమానమైన రాడ్ టేబుల్ పై బహుళంగా పడుకుని ఉంది. చిత్రంలో చూపినట్లుగా రాడ్ యొక్క ఒక చివరను నెమ్మదిగా పైకి లాగుతున్నారు. ఆ ఫోర్స్ ఎప్పుడూ రాడ్కు లంబంగా ఉంటుంది. ఇక్కడ ఆ ఫోర్స్ ను F అని సూచిస్తున్నాను. దాన్ని నేను F అని పిలుస్తాను. రాడ్ను క్రిందికి జారకుండా నిలబెట్టడానికి అవసరమైన కనీస స్థిర ఘర్షణ గుణాంకం ఎంత? దాన్ని జారనివ్వకూడదు కాబట్టి నేను F కాన్సెప్ట్ను ఉపయోగిస్తాను. F అనేది మ్యూలోను గుణించడమే. ఎందుకంటే F అనేది మ్యూలోను గుణించడమే. తదుపరి స్టేట్మెంట్ ప్రకారం క్రింది వైపు జారకుండా ఉండాలి మరియు కనీస స్థిర ఘర్షణ గుణాంకాన్ని కనుగొనాలి. అందువల్ల ఇక్కడి నుంచి మ్యూకి విలువను థీటా లేదా ఇంకేదైనా ఆధారిత వేరియబుల్ పరంగా కనుగొనాలి. ఇప్పుడు దాని ఆధారంగా నేను దీన్ని కనిష్టం చేయడానికి డి మ్యూను డి థీటాతో సమానం చేస్తాను. అయితే రెసిడెంట్స్, మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ న్యూమరికల్ను పరిష్కరించడం ప్రారంభిద్దాం. ఇక్కడ నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ను గీయబోతున్నాను. ఇక్కడ నేను దీన్ని హారిజాంటల్ అక్షంగా పరిగణిస్తున్నాను. అలాగే ఇది థీటా. ఇది థీటా అయితే ఇది కూడా థీటానే అవుతుంది. అయితే ఇది ఏమవుతుంది? ఇది 90 మైనస్ థీటా అవుతుంది కదా. ఇక్కడ ఇది ఎఫ్ అయితే ఈ వైపు అది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. మరి ఈ వైపు ఏమవుతుంది? ఎఫ్ కాస్ థీటా. ఇక్కడ ఇంకొక బలం పనిచేస్తోంది, అది బరువు. అందువల్ల బరువు ఖచ్చితంగా నిలువు అక్షంలో క్రిందికి పనిచేస్తుంది మరియు సాధారణ ప్రతిక్రియ ఈ బిందువులో పనిచేస్తోంది. ఎందుకంటే ఇది టేబుల్తో సంపర్కంలో ఉంది. మరొక బలం వ్యతిరేక దిశలో పనిచేస్తోంది. అది ఘర్షణ బలం తప్ప మరొకటి కాదు. అంటే ఈ ప్రత్యేక రాడ్పై పనిచేస్తున్న అన్ని బలాలు ఇవే. ఇప్పుడు ముందుగా నేను n విలువను కనుగొనబోతున్నాను. దానికి నేను నిలువు దిశలో ఉన్న అన్ని బలాలు కలిపి 0 అవ్వాలి అని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను సంపూర్ణ సమతుల్యత గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ n ప్లస్ ఎఫ్ కాస్ థీటా ఉంటుంది. ఇది దేనితో సమానమవుతుంది? మీగ్రా. కాబట్టి ఆ విధంగా n అనేది mg మైనస్ ఎఫ్ కాస్ థీటా అవుతుంది. సరియైనదా? తరువాత రెండవ దశ. ఇది మొదటి సమీకరణం. ఇప్పుడు రెండవ దానితో వెళ్దాం. ఇప్పుడు నేను క్షితిజ సమాంతర దిశ యొక్క స్థితి గురించి మాట్లాడబోతున్నాను. కాబట్టి క్షితిజ సమాంతర దిశలో విషయం ఏమిటి? ఎఫ్ సిన్ థీటా ఎఫ్ కి సమానం. సరియైనదా? ఇది సమీకరణం సంఖ్య 2. నేను దానిని భ్రమణ స్థితి సమతుల్యతతో వర్తిస్తే ఎలా? ఈ అక్షాన్ని పరిగణిస్తున్నాను ఎందుకంటే 2 బలాలు దానిలోంచి పోతున్నాయి. అందువల్ల ఆ 2 బలాల వలన వచ్చే టార్క్ ఖచ్చితంగా 0 అవుతుంది. ఇక్కడ నేను ఈ ప్రత్యేకమైన ఓ బిందువును ఉపయోగిస్తున్నాను. అయితే ఈ ఓ బిందువు చుట్టూ టార్క్ ఎంత అవుతుంది? ఇది రాయండి. అది ఏమిటంటే ఎఫ్లో ఎల్ ఎంజీలో ఎల్ కాస్ థీటాకి సమానం. L బై 2 కాస్ థీటా ఎందుకంటే మీటర్ G అర్ధ దూరంలో పనిచేస్తుంది. ఇక్కడ ఈ L మరియు ఈ L రద్దు అవుతాయి కాబట్టి F అనేది mg కాస్ థీటా బై 2కి సమానం. మీకు ఇది అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది సమీకరణ 3.
ఇప్పుడు విలువలను ప్రతిస్థాపించి మ్యూను విలువ పొందాలి. ఇప్పుడు దీన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ f అనేది f sin థీటా అవుతుంది మరియు ఇక్కడ f విలువను మనం సమీకరణ 3 నుండి తీసుకుంటున్నాం. అందువల్ల ఇది mg sin థీటా cos థీటా బై 2 అవుతుంది. అందువల్ల మనం mg sin థీటా cos థీటా బై 2ని మ్యూలో ఎంతో సమానం చేయవచ్చు. కాబట్టి అది ఏమవుతుంది? న్యూలో n ఏమవుతుంది? mg మైనస్ mg cos స్క్వేర్ థీటా. విలువను ప్రతిస్థాపించిన తర్వాత 2తో భాగిస్తే, అందువల్ల ఇక్కడ మనం ఈ ఆలోచనను పొందుతున్నాం. కాబట్టి ఇక్కడ mg రెండు వైపులా రద్దు అవుతుంది. కాబట్టి నేను μv విలువను రాయబోతున్నాను. అయితే μv విలువ ఏమవుతుంది? న్యూ అవుతుంది. sin 2 థీటా 4 మైనస్ 2 కోస్ స్క్వేర్ థీటాతో భాగించాలి. అందువల్ల విద్యార్థి, ఈ సమీకరణ ఆధారంగా మనం ఇప్పుడు మ్యూవి గురించి ఆలోచన పొందుతున్నాం. అందువల్ల మనం దీన్ని కనిష్టం చేయాలంటే మనం ఏమి చేయాలి? డి మ్యూవి బై డి థీటా తీసుకుని దాన్ని 0తో సమానం చేయాలి. అందువల్ల మొదటగా మనం అది చేద్దాం. అయితే మ్యూకు ఇది sin 2 థీటా మరియు భాగించాలి 4 మైనస్, మనం దాన్ని ఒక ప్లస్ కోస్ 2 థీటా అని రాయచ్చా? అవును. కాబట్టి ఇది ఏమవుతుంది? sin 2 థీటాను 3 మైనస్ కోస్ 2 థీటాతో భాగించాలి. ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ చేయబోతున్నాను, ఎందుకంటే మనం మ్యూవి విలువను కనిష్టం చేయాలి. ఒకసారి మ్యూవి విలువను కనిష్టం చేస్తే మనకు స్థిర ఘర్షణ గుణాంకం యొక్క కనిష్ట విలువ లభిస్తుంది. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. అందువల్ల మనం డి మ్యూవి బై డి థీటా తీసుకుని దాని 0తో సమానం చేయాలి. ఇక్కడ నేను ఇది చేయబోతున్నాను. అందువల్ల ఇది 3 మైనస్ కోస్ 2 థీటా అవుతుంది. ఇది కోస్ 2 థీటా బై 2లోకి మరియు మైనస్ సైన్ 2 థీటా అవుతుంది. మరియు ఇది మనం గమనించవచ్చు. సైన్ 2 థీటా బై 2. అందువల్ల ఇది ఏమవుతుంది? అలా మనకు కోస్ 2 థీటా విలువ వస్తుంది. దాన్ని 0తో సమానం చేస్తే మనకు కోస్ 2 థీటా విలువ 1/3 వస్తుంది. ఇక్కడ మనకు కోస్ 2 థీటా విలువ లభించింది. దీని గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇది సమానం 1/3 అయితే మనం సైన్ 2 థీటా విలువను ఎలా పొందుతాం? దానికి మనం చేయాల్సింది 1 మైనస్ కోస్ స్క్వేర్ 2 థీటా, దాన్ని రూట్లోకి తీసుకుంటాం. అందువల్ల ఇది ఏమవుతుంది? సైన్. ఇక్కడ నేను ఆ విలువను 1/9 యొక్క వర్గమూలంగా పొందుతున్నాను. ఇది సైన్కు సమానం. అది వేరే ఏమీ కాదు, సైన్ సమానం రూట్లో 8/3. అందువల్ల ఇక్కడ మనకు కాస్ట్ మరియు సెంట్ విలువలు తెలుసు. కాబట్టి ఈ సమీకరణను నేను ఉపయోగించబోతున్నాను. ఈ సమీకరణం సైన్ 2 థీటా బై 3 మైనస్ కాస్ 2 థీటా. మ్యూ మినిమం ఏమవుతుంది? సైన్ 2 థీటా బై 3 మైనస్ కోస్ 2 థీటా, 3 మైనస్ కోస్ 2 థీటా.
ఒకసారి నేను ఈ విలువను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు విలువ 1/2 వస్తుంది. ఇదే సమాధానం. కాబట్టి ఈ ప్రశ్నలో పాల్గొనే దశలు ఇవే. మీరు ఈ ప్రశ్నను చాలా సులభంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. అందువల్ల ఖచ్చితంగా ఈ విధంగా నేను ఇలాంటి ప్రశ్నలను చాలా సులభంగా పరిష్కరిస్తాను. మీరు కూడా దీని ఆలోచనను పొందేందుకు ఇదే తరహా ప్రశ్నకు సంబంధించిన ఒక అసైన్మెంట్ ప్రశ్నను మీకు ఇస్తున్నాను. మీరు దాన్ని చూసిన తర్వాత ఎలాంటి సందేహం ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ సెషన్లో పాల్గొన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆసక్తికరమైన సెషన్లతో మీ ముందుకు వస్తాము. మీకు చాలా ధన్యవాదాలు.